ఏ విధంగా మోసం చేసి ఆదాముకు దక్కకుండా సాతాను వశపరుచుకున్నాడో కుయ్యెత్తి చేత, అలాగే ఇక్కడ సంఘాన్ని కూడా సాతాను అలాగే వశపరుచుకోబోతా ఉన్నాడు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదెను తోటలో జరిగిన పాపమే మరలా తిరిగి 2000 సంవత్సరాల తర్వాత సంఘానికి జరగబోతా ఉంది. ఎలా జరగబోతుందంటే, నేను ప్రకటించని మరి యొక్క యేసుని వాళ్ళు ప్రకటిస్తారు, తమ్మూజుని ప్రకటిస్తారు. నేను ప్రకటించని ఒక సువార్తను వాళ్ళు ప్రకటిస్తారు. నేను ఇవ్వని ఆత్మను మరి యొక్క ఆత్మను వాళ్ళు ఇస్తారు, బ్రహ్మపరచు ఆత్మను ఇస్తారు. బ్రహ్మపరచు ఆత్మ ద్వారా, రోమన్ క్యాథలిక్ యొక్క సువార్త ద్వారా, తమ్మూజు సువార్త ద్వారా, ఆ తమ్మూజు యేసుక్రీస్తులో వేషం వేసుకుని యేసుక్రీస్తులో మారిన తమ్మూజు ద్వారా సంఘాన్ని మరొకసారి ఏదైనా తోటలో అవ్వను మోసం చేసినట్లుగా సంఘాన్ని సాతాను మోసం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దీన్ని ఎవరైనా సహించగలుగుతారండి? దీన్ని ఎవరైనా తట్టుకోగలుగుతారా? అందుకే నన్ను సహించాలంటున్నాడు పౌలు గారు. ఏమన్నాడు? నన్ను సహించండి ఈ మాటలు చెప్తున్నందుకు. ఏదైనా తోటలో జరిగిన పాపం మరలా సంఘంలో రిపీట్ అవ్వబోతా ఉంది. ఏదైనా తోటలో జరిగిన పాపం మరలా సంఘంలో రిపీట్ అవ్వబోతా ఉంది. జాగ్రత్త వహించండి. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, సంఘాన్ని చీల్చేస్తాయి, మరి యొక్క ఆత్మనిస్తాయి, మరి యొక్క సువార్తనిస్తాయి, మరి యొక్క యేసునిస్తాయి. జాగ్రత్త పడండి సహోదరి సహోదరులారా అని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు కూడా తెలివైనడు. యేసుక్రీస్తు కూడా ఎందుకు తెలివైనడు అంటే, అందుకే యేసేపుకి మరియకు ప్రధానం మాత్రమే జరిగింది. యేసేపుకి మరియమ్మకు ప్రధానం మాత్రమే జరిగింది. యేసుక్రీస్తు ముళ్ళని ముళ్ళతో తెస్తాడు. ఆయన ధర్మశాస్త్రం బాగా పాటిస్తాడు. ఆయన పంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పన్ను అని ధర్మశాస్త్రం రాసుకున్నాడు. దాన్నే పాటిస్తాడు. ఆయన ముళ్ళని ముళ్ళతోనే తీయాలట. అలాగే ఇప్పుడు సాతాను ఏదైనా తోటలో ఆదాముకు ప్రదానం చేయబడిన అవ్వను ఎలాగైతే తీసుకెళ్ళిపోయాడో, ఎలాగైతే గర్భంలో బీజం పెట్టించాడో, అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఇక్కడ ఆ యేసేపుకు ప్రదానం చేయబడిన ఆ యొక్క మరియమ్మను తీసుకుని ఆ పరిశుద్ధాత్మ కమ్ముకొండ ద్వారా దేవుని యొక్క బీజాన్ని అవగర్భంలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా తోటలో జరిగిన పాపాన్ని రిపీట్ అవ్వకుండా దేవుడు ముందుగానే జాగ్రత్త తీసుకుని ప్రధానమైన తరువాత వివాహం కాక మునిపే మరియమ్మ గర్భంలో బీజం పెట్టాడు దేవుడు. పరిశుద్ధాత్మ ఆవరించి ఒక శరీరాన్ని అక్కడ తయారయ్యింది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం జరగబోతుందంటే, ముందు సాతాను విత్తనం పెడతాడు, అది రూపం దాలుస్తుంది, కుమారుడు వస్తాడు. ఎవరు వచ్చారు? ఏదైనా తోటలో సాతాను విత్తనం పెట్టాడు, రూపం దాల్చాడు, అక్కడ విత్తనం వచ్చింది. ఎవరు వచ్చారు? కయ్యను వచ్చాడు. అదో కోట అయిపోయింది. మరలా దేవుడు ఇక్కడికి వచ్చేసరికి, సంఘం దగ్గరికి వచ్చేసరికి, సంఘంలో సాతాను పట్టుకొచ్చి విత్తనం పెట్టించాడు. పౌలు గారు చెప్పినట్లుగానే సాతాను కుయ్యెత్తి చేత వచ్చి 325వ శతాబ్దంలో సాతాను ఆత్మ సంబంధంగా విత్తనం పెట్టించాడు. అవు పడిపోయింది. ఆ నవీన వధువు పడిపోయింది. యెహోవా భార్య ఏదైనా పడిపోయింది. యేసుక్రీస్తు భార్య అంట పెంతెకొస్తలో పడిపోయిందంట, నైసియాలో పడిపోయిందంట. హల్లెలూయా. నైసియాలో పడిపోయిన తర్వాత విత్తనం వచ్చేసింది. ఆ విత్తనం ఏంటి అని చెప్పాలి. ఇప్పుడు ఏదైనా తోటలో విత్తనం పెట్టాడండి. ఆ విత్తనం గర్భం దాల్చింది అవ్వ, రూపం దాల్చింది కయ్యను వచ్చేసాడు. అయిపోయింది. దానికి ప్రతిఫలంగా యేసుక్రీస్తు వచ్చాడు, విత్తనాన్ని మరియంలో పెట్టాడు. దానికి ప్రతిఫలంగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. అదొక పార్ట్. ఫస్ట్ సాతాను విత్తనం పెట్టాడు, కయ్యను వచ్చాడు. తర్వాత దేవుడు విత్తనం పెట్టాడు, యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ యొక్క నైసియాలో సాతాను సంఘంలో పౌలు గారు చెప్పినట్లుగా సంఘంలో విత్తనం పెట్టించాడు. ఎవరు వచ్చారు? రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చింది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి సుమ్మా. అవ్వ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యిందంటే కయ్యను వచ్చాడు. ఇక్కడ సంఘం ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యిందంటే రోమన్ క్యాథలిక్ వచ్చింది. విత్తనం పొందుకున్న కార్యాన్ని బట్టి అది అక్కడ అయ్యింది. మరి
ఏదైనా తోటలో అవ్వ ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయితే కయ్యను వస్తే తర్వాత దేవుడు దానికి పరోక్షంగా ఆయన ఏం చేశాడంటే పంటికి కన్ను కంటికి కన్ను ప్రధానంగా ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని ఈయన ఏం చేశాడంటే మరియమ్మలో విత్తనం పెడితే వేసుకుని వచ్చాడు. హల్లెలూయా. మరి ఇక్కడ సాతాను నైసియాలో విత్తనం పెడితే దానికి ఫలితంగా రోమన్ క్యాథలిక్ వస్తే మరి దేవుడు విత్తనం ఎక్కడ పెట్టాడు ఏమండి? ఎక్కడ పెట్టాడు? ఈ కాలం యొక్క వధువులో పెడతా ఉన్నాడు. అదే ప్రకటన 12 అధ్యాయం. ప్రకటన 12 అధ్యాయం అనే వధువు సంఘంలో దేవుడు ఒక విత్తనాన్ని పెడితే దానికి ప్రతిఫలముగా ఎవరు వస్తున్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ప్రకటన గ్రంథంలో 7 దీప స్తంభాల మధ్యలో సంచరిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విమోచన ప్రణాళిక. ఇప్పుడు ఏదేను తోటలో సాతాను విత్తనం పెడితే కయ్యను వచ్చాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు భౌతికంగా మరియమ్మలో విత్తనం పెడితే యేసుక్రీస్తు వచ్చేసాడు. అలాగే ఆత్మీయంగా సాతాను వచ్చి సంఘంలో నైసియాలో విత్తనం పెడితే రోమన్ క్యాథలిక్ వస్తే ఆత్మీయంగా దేవుడు ఈ చివరి కాలంలో వధువులో విత్తనం పెడతా ఉన్నాడు. ఇప్పుడు విత్తనం ఎవరిని తీసుకొస్తుందంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని తీసుకొస్తా ఉంది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని మింగేయడానికి జట సర్పము ఏ విధంగా హేరోదు రాజు రూపంలో యేసుక్రీస్తును వెంబడించిందో ఎవరు విన్నారా? ఆ రోజు యేసుక్రీస్తు పుట్టినాడనే ఏ రోజు ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. వెంటనే మింగే చంపేసే కరిచేసి మొత్తం నవ్వులు మింగేద్దాం అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు తప్పించబడి ఐగుప్తులో పారిపోడండి. అలాగే ప్రకటన గ్రంథంలో కననయున్న స్త్రీ వధువు సంఘం కంటా ఉంటే ఆ గడ్డ సర్పం మింగేయడానికి అక్కడికి నిలబడి ఎదురుకోకుండా నిలబడి చూస్తున్నాడు. అక్కడే నిలబడి చూస్తున్నాడు. చూడండి ఒకసారి మనం చదువుతాం. ప్రకటన 12 అధ్యాయం. చదవండి. పరలోకమందు గొప్ప సూచన కనబడిన అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉండెను. ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయించిండెను. అంత పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో ఎర్రని ఘట సర్పము. ఇదే రోమన్ క్యాథలిక్ సంఘం. ఈ ఎర్రని మహాఘట్ట సర్పం ఏదో కాదు, ఏదేనులో ఆది సర్పము ప్రకటన గ్రంథంలో ఘట సర్పంగా మారిపోయింది. ఏదేనులో ఆది సర్పం అని ఎందుకు అంటున్నారంటే అది సర్పంలో దూరింది. ఇప్పుడు ఘట సర్పం ఎందుకు అంటున్నారు? ఘటము అనగా శరీరం. ఏంటండి ఘటం అంటే ఏంటి? శరీరం, మట్టి శరీరం. అందుకే పేతురు గారు అంటాడు కదా, ఘటము చాలా బలహీనమైనది, భార్య బలహీన ఘటము అన్నాడు. ఘటం అంటే శరీరము. అంటే సాతానుడు ఒక శరీరంలోకి వచ్చాడు. ఏ శరీరం అది? మిస్టర్ జాన్ పాల్ పోప్ అన్నమాట. ఇప్పుడు మిస్టర్ జాన్ పాల్ పోప్ అనే శరీరంలో సాతాను ఆది సర్పము ఏదైనా తోటలో సర్పంలో నివాసం చేసినాడు, ఇప్పుడు పోపులో నివాసం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఘట సర్పము ఎక్కడుంది? వాడు 7 తలలు 10 కొమ్ములు ఉండెను. రైట్. ప్రకటన గ్రంథం 17లో చదువు మీద మనం 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగం నీచి. అంటే ప్రపంచంలో 3వ భాగం ఆక్రమించేసింది రోమన్ క్యాథలిక్ సంఘం. ప్రపంచ క్రైస్తవుల్లో ఎవరెక్కువ ఉన్నారో తెలుసు మీకు? ప్రపంచ క్రైస్తవులు రోమన్ క్యాథలిక్ ఎక్కువ ఉన్నారు. పెంతెకోస్తులు అంటే ఇక్కడెక్కడ కనపడతారు, జీడియంలు అంటే ఇక్కడెక్కడ కనపడతారు, లేకపోతే హెబ్రోన్లు అంటే ఇక్కడెక్కడ కనపడతారు. కానీ ఈ యొక్క క్యాథలిక్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీరు అమెరికా వెళ్ళండి క్యాథలిక్ కనపడుతుంది, ఇజ్రాయెల్ వెళ్ళండి క్యాథలిక్ కనపడుతుంది, ఫిలిప్పీన్స్ వెళ్ళండి క్యాథలిక్ కనపడుతుంది, ఇరాన్ వెళ్ళండి, ఇరాక్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే క్యాథలిక్ కనపడతారు. అన్ని క్యాథలిక్ చర్చిలే. మీరు ఇజ్రాయెల్ అంతా మొత్తం ఆక్రమించేసి ఎక్కడ పెడితే అక్కడ చర్చిలు కట్టించారు. మీరు ఎక్కడికి వెళ్తే ఎక్కడ కొండలు చూసినా క్యాథలిక్ చర్చిలు కనపడతాయి.
విజయవాడ వెళ్ళండి, అక్కడ కొండ కనపడుతుంది. గౌరీపట్నం మీద కొండ కనపడుతుంది. మెదక్ వెళ్ళండి, అక్కడ కొండ కనపడుతుంది. ప్రతి కొండ మీద ఆక్రమించే చర్చిలు కట్టేసింది వెళ్ళే. హల్లెలూయా. నా చిన్నప్పుడు అనుకోరు మా అమ్మ విజయవాడ కొండకి వెళ్ళను అండి, వీళ్ళు తీసుకెళ్ళారు అక్కడ విజయవాడ కొండకి. హల్లెలూయా. గౌరీపట్నం కొండకి ఏ కొండలు ఎక్కి 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 అక్కడ మొత్తం దేవుడు కొండలు అన్నాడు. వీళ్ళు కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొండలని ఆక్రమించేసి కొండలనే కట్టేసాడు చర్చిలు. ఏ కొండ చూసినా వాళ్ళే. మీరు చూడండి, కొండ ఎక్కడ కనపడితే అక్కడ చర్చి కట్టేస్తారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు వీడు ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగం నీచి. నక్షత్రాలు ఎవరు? నక్షత్రాలు ఎవరు? నక్షత్రాలు ఎవరండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లల్లో 3వ భాగాన్ని పడగొట్టేసాడు. 3వ భాగాన్ని పడగొట్టేసి వాళ్ళని సిద్ధాంతాల్లో కలిపేసి, సిద్ధాంతాలతో ఆక్రమించేసి, సంఘాల్లో కలిపేసి, ఆడో సంఘం ఈడో సంఘం, ఆడో సంఘం ఈడో సంఘం, అందరూ సంఘాలు పెట్టేసి మా సంఘం మా సంఘం మా సంఘం కట్టిస్తున్నారు. 3వ భాగం వాడిదే ప్రపంచంలో అంతగా కట్టేసి ఇప్పుడు ఆ 3వ భాగం ద్వారా ఏం చేస్తున్నాడంటే చదవండి, ఇచ్చి వాటిని భూమి మీద పడేసాను. సంఘాలు వెళ్ళిపోయి అక్కడ జీడియం, ఇక్కడ మెథడిస్ట్, ఇక్కడ రోమన్ క్యాథలిక్, ఇక్కడ క్యాథలిక్, అక్కడ హెబ్రోను, ఇక్కడ పెంతెకోస్తు, అన్నీ ఆడి సంఘాలే. ఏమండి? అన్నీ ఆడి సంఘాలు, అన్నీ ఆడి సిద్ధాంతాలే ఉంటాయి అక్కడ. వాడు ప్రవేశపెట్టిన సిద్ధాంతాలే ఉంటాయి సంఘంలో. అన్నిటిని కలిపేసి భూమిపై పెట్టేసి ఇప్పుడు అన్నిటి ద్వారా ఏం చేస్తున్నాడు? కననై ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువు మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలవబడెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘాలన్నీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయండి? ఏమండి? వధువు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటాదో ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వాళ్ళందరినీ కూడా చంపేద్దామని ఈ సంఘ శాఖలన్నీ ఏకమవుతున్నాయి. హల్లెలూయా. మరి అందుకే ప్రవర్త ఎందుకు అంత రెవల్యూషన్ తీసుకొచ్చాడు అనుకున్నారు? ఎందుకంత లోపలికి వెళ్ళి వాక్యాన్ని అంతా తీసుకొచ్చి సంఘం తప్పు, సిద్ధాంతం తప్పు, చర్చి తప్పు, ఇది తప్పు, అది తప్పు అని ఎందుకు అంటాడు అనుకున్నారు? అంటే ఈయన విమర్శించడమే పనా, లేకపోతే అది తప్పు ఇది తప్పు అని చెప్పడమే తప్ప, చెప్పడమే పని అనుకున్నారా? లేదు లేదు. నిజమైన దేవుని కుమారుణ్ణి చంపడానికి సంఘాలన్నీ ఏకమవుతూ ఉన్నాయి. ఓల్డ్ కౌన్సిల్ చర్చెస్ గా అక్కడ ఏకమవుతున్నాయి. ప్రపంచ సంఘముల సమైక్యగా WCCగా ఏర్పడి నిజమైన సంఘాన్ని చంపడానికి సిద్ధపడుతున్నాయి. ఎందుకంటే నిజమైన బీజం కలిగిన యేసుక్రీస్తు పుట్టబోతా ఉన్నాడు. మరియ గర్భంలో నుంచి యేసుక్రీస్తు పుట్టడానికి ఎలాగైతే వస్తున్నాడో, ఆ హేరోదు రాజు చంపడానికి ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో, ఇప్పుడు హేరోదు రాజులా మారిన సంఘ శాఖలు వధువు గర్భంలో నుంచి వస్తున్న యేసుక్రీస్తుని మెంగాలని చూస్తున్నాయి. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు సర్పము సంఘము రూపంలో నిన్ను నన్ను ఆక్రమిస్తూ ఉంది. సర్పము ఏదేను తోటలో హవీల నదిగా ప్రారంభమైన లూసిఫర్ పరలోకంలో నుంచి కింద పడి వాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి వాడు ఒక సంఘముగా కట్టబడి సంఘ శాఖలుగా మారిపోయి ఆకాశంలో 3వ భాగముగా మారిపోయి అన్ని సంఘముల ఐక్యతగా మారి పెంతెకోస్తు, జీడియం, బాప్టిస్టు, క్యాథలిక్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్ని సంఘాలు కూడా ఏకమైపోయి నిజముగా గర్భవతి అయిన యేసుక్రీస్తు బీజము పొందుకొని కనబోతున్న వధువును చంపడానికి సంఘ శాఖలన్నీ ఏకమవుతా ఉన్నాయి. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా మీరు దీని కొరకు సిద్ధపడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే ఒక పక్క జరగవలసిందంతా జరిగిపోతుంది. సంఘ శాఖలను ఏకమైపోతున్నాయి. ఒక తాటి మీదకి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ కొన్ని భౌతిక పెంతెకోస్తుల్ని స్టాప్ చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. కొన్ని పెంతెకోస్తు సంఘాలను ఆపేస్తున్నారు. అదిగో అట్టుపళ్ళు ఇచ్చేస్తున్నారంట, ఇదిగో యాపిల్ పళ్ళు ఇచ్చేస్తున్నారంట, ఆ బుస్సు అన్నారంట, తుస్సు అన్నారంట, అయిపోతున్నాయంట అని ప్రజల్ని ఏయో మభ్యమైన మాటలు పెట్టి నిజమైన పెంతెకోస్తు దగ్గరికి రావడానికి ఒక డూప్లికేట్ పెంతెకోస్తుని ఆక్రమించి పట్టుకుంటున్నారు. సంఘంలో సమైక్యగా మారి ఆల్రెడీ రావడానికి ప్రళయంలో వస్తూ ఉన్నారు వాళ్ళు.
కానీ వధువు మాత్రం ఇక్కడ నిమ్మకు నీరెత్తనట్టుగా కూర్చుంది. వధువు మాత్రం వధువు జీవితంలో చలనం లేదు, వధువు జీవితంలో ప్రార్థన లేదు, వధువు జీవితంలో విశ్వాసం లేదు, వధువు జీవితంలో శరీరధారి అయిన వాక్యముగా నేను మారాలనే తపన లేదు. వెళ్ళిపోతున్నారు అలాగా. కానీ ప్రళయం తరుముకొస్తా ఉంది. ఈ కాలం యొక్క ప్రవక్త బోధించాడు ఒక మెసేజ్. ఏమని బోధించాడు తెలిసిన? ముంచుకొస్తున్న తుఫాన్ అన్నాడు. ఏంటండి అది? ముంచుకొస్తున్న తుఫాన్. వరల్డ్ కౌన్సిల్ చర్చెస్ ద్వారా ప్రళయము క్రైస్తవుల మీదకి రాబోతా ఉంది, నిజమైన సంఘం మీదకి రాబోతా ఉంది. ఒక హిందూయిజం ద్వారానో, ఒక నక్సలిజం ద్వారానో, లేకపోతే ఒక రకరకాల కార్యాల ద్వారానో వధువు మీదకి ఒత్తిడి రాదు. కానీ నీ పక్కన ఉన్న క్రైస్తవుడిని మీద లేచిపోతాడు. దేన్ని బట్టి? బోధన బట్టి, వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, నీలో ఉన్న ప్రభువుని యేసుక్రీస్తు యొక్క విత్తనాన్ని బట్టి. హల్లెలూయా. కానీ ఆ వధువును కాపాడే దేవుడు యేసేపుకు చెప్తున్నాడు, అదిగో హీరో వస్తున్నాడు, నిన్ను చంపడానికి సిద్ధమయ్యాడు, నీవు వెళ్ళి ఐగుప్తులకు వెళ్ళిపోదాకో, నేను చెప్పే వరకు అక్కడే ఉండు, ఆ తర్వాత నేను చెప్పాక వద్దు అని. ఏం చెప్పాడు తెలుసా దేవుడు? ఏ రోజు చచ్చిపోయాక ఏసేపు దగ్గరికి వెళ్ళి, ఏ రోజు చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళి ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని మధ్య ఆకాశంలో దాయిపోతూ ఉన్నాడు. నీవు మధ్యాకాశంలో దాయపడడానికి వెళ్ళకపోతే, మధ్యాకాశంలోకి నువ్వు వెళ్ళకపోతే, నీవు హేరోదియ రాజు యొక్క చేతిలో 3వ ప్రపంచ యుద్ధంలో కాలి బూడిదైపోతావు. ఆ కాలి బూడిదైపోయిన బూడిద మీద ఆ వధువు నడుచుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఆ కాలి బూడిదైపోయిన వధువు మీద, ఆ కాలి బూడిదైపోయిన ఆ యొక్క హేరోదు మీద నిజమైన సంఘం నడుచుకుంటూ వస్తుంది. హల్లెలూయా. అదే ఈ కాలం యొక్క వాగ్దానం, అదే ఈ కాలం యొక్క ప్రవచనం, అదే ఈ కాలం యొక్క నిబంధన. ఖచ్చితంగా నీవు సిద్ధపడాలి, నువ్వు ప్రార్థించాలి, ఖచ్చితంగా వాక్యం చదవాలి, వర్తమానం చదవాలి. ఎప్పుడైతే సిద్ధపడి ప్రేరేపించబడి చక్కగా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నావు, విత్తనం పొందుకున్నావు, అప్పుడు నీవు తప్పించబడి హేరోదు రాజు చేతిలో ఈ ధూమ్ర రక్త వర్ణము ధరించుకుని, సులుమోను రాయి మకరత్వం అంతా ధరించుకొని, అంత బంగారము వజ్రాలు డైమండ్స్ ధరించుకున్న లూసిఫర్ చేతిలో దొరకకుండా నిన్ను దాయడానికి దేవుడు మధ్య ఆకాశాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అయితే నువ్వు మధ్యాకాశానికి వెళ్లకుండా నువ్వు ఎక్కడే తెచ్చాడావు అనుకో, నువ్వు బూడిదైపోక తప్పదు. ఆ బూడిద మీద పరిశుద్ధులు నడవక తప్పదు. నువ్వు పరిశుద్ధులుగా ఉండి బూడిద మీద నడవాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు కూడా వాళ్ళతో కలిసి బూడిదైపోవాలనుకుంటున్నావా? డిసైడ్మెంట్ నీది. హల్లెలూయా. నువ్వు డిసైడ్ అవ్వాలి. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యావో, నువ్వు ఒకవేళ డిసైడ్ అయ్యావనుకో, మంచి సమర్పణ చేసుకుని, ప్రభువా అన్యజనుల వలె నేను కూడా కాలిపోకూడదు, ఆ యొక్క మత శాఖల వలె నేను కూడా కాలిపోకూడదు, ఆ సంఘ శాఖల వలె నేను కూడా కాలిపోకూడదు. ఖచ్చితంగా నేను విమోచించబడిన వారు మాత్రమే ఆ బూడిద నడుస్తారు. యెషయా ఏమన్నాడండి? విమోచించబడిన వారు మాత్రమే బూడిద మీద నడుస్తారట. విమోచించబడి నువ్వు ఎప్పుడైతే విమోచించబడతావో మధ్యాకాశంలోకి వెళ్తావు. విమోచన పొందుకోకుండా ఇలాగే తచ్చారం చేసావా, ఖచ్చితంగా నువ్వు బూడిదైపోతావు. ఖచ్చితంగా మనం సిద్ధపరచుకుందాం, మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఆ సాతాను యొక్క చేతులకు మనం దొరకకూడదు, వాడి యొక్క కబంధ హస్తాలకు మనం దొరకకూడదు, ఆ WCC చేతిలో మనం పడకూడదు. ఖచ్చితంగా రూపాంతరపరచబడి, శరీరాలు మార్చబడి, ఆ యొక్క ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్న వధువుగా కట్టబడి మనం ఎప్పుడైతే విత్తనం పొందుకుంటామో అప్పుడు మనము మధ్యాకాశంలోకి ఎత్తుకెళ్ళిపోతాం. హల్లెలూయా. అంచనా ప్రియమైన సహోదరులారా, ఆలకించండి, ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. నీ దేవ మా రక్షకుడా సహాయం చేయండి ప్రభువా. మోకరించండి సహోదరులారా. దేవుడి సన్నిధిలో పోజాడండి. సాతానుడు సిద్ధపడుతున్నాడు. వాటికన్ సిటీని సిద్ధం చేశాడు, ప్రపంచాన్ని సిద్ధం చేశాడు. ప్రపంచానికి మధ్యవర్తిత్వం చేయడానికి వస్తా ఉన్నాడు, ఒక గొప్ప మధ్యవర్తిగా వస్తా ఉన్నాడు. ఇప్పుడు
దేవుడు ప్రవచించిన ప్రవచనాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఖచ్చితంగా సహాయం చేయమని అడగండి, సిద్ధపరచబడను అడగండి. సహాయం చేయండి ప్రభువా. వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ జీవం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మేము వధువుగా మారాలి.